జాతి గర్వించదగ్గ మహానటుడు నటరత్న నందమూరి తారక రామారావు తన అసమాన నటన ప్రతిభతో విశ్వ సినీ చరిత్రలో తనకంటూ సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్న ఆ మహానటుడి పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. దేశంలో మరే సినీ నటుడికి దక్కని అపురూప గౌరవమిది. దేశీయంగా సినీ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులకు ఈ అవార్డు అందించబడుతోంది. 5 దశాబ్దాల పాటు తెలుగు సినీ ప్రస్థానానికి ఎన్నెన్నో ఆణిముత్యాలనందించిన ఆ మహానటుడి మహాప్రస్థానమే ఈ షార్ట్ ఫిలిం. ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డ్. తెలుగు చలనచిత్ర రంగంలో మహానటుడు నందమూరి తారక రామారావు వేసిన ముద్ర మరువలేనిది, చెరిగిపోనిది. ఎన్టీ రామారావు కృష్ణుడిగా, రాముడిగా, దుర్యోధనుడిగా, దశకంఠుడిగా లెక్కించలేనన్ని ఎన్నెన్నో పాత్రల్ని తనదైన పసందైన బాణీలో పండిత పామరులందరినీ ఆకర్షించే విధంగా పోషించి జాతి గుండెలో పదిలంగా స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యంగా పౌరాణిక చిత్రాలలో ఆయన ఏ పాత్ర ధరించినా తన అద్భుత నటనా కౌశలంతో ఆ పాత్రలో ఒదిగిపోయి అఖిలాంధ్ర ప్రేక్షకుల నీరాజనాలందుకున్న మహానటుడు. ఆయా పాత్రల పట్ల ఆయన అవగాహన అనితర సాధ్యం. ఎటులో కన్నులు మూసికొంచు తమకంబును చిక్కగబట్టి భీతిపై కొన్నటులు ఒండు రెండు మెతుకుల్ దిని ఒండు రెండు మెతుకుల్ దిని నీ విరగానలంబు నీ విన్నదనంబు బాప అతివేగమి వచ్చితి ఆదరింపవే ఓ అన్నుల మిన్నా. దేశ జనులు రాముడిని, కృష్ణుడిని నమ్మినంతకాలం ఎన్టీఆర్ని మరచిపోలేరు. పౌరాణిక పాత్రలు వేయడంలో ఆయనకు ఆయనే సాటి. కథానాయకుడి వేషాలు వేయడం చాలా మందికి గొప్ప, కానీ ప్రతినాయకుడి పాత్రలు కూడా పాజిటివ్గా మలచి జనాదరణ పొందడం విశేషం అన్నారు మహానటుడు అక్కినేని ఒక సభలో రామారావు గురించి. తెల్లవారుజామున 3:30 గంటలకే లేచి యోగా, వ్యాయామం పూర్తి చేసి నిత్యకృత్యాల్లో లీనం కావడం ఆయనకే చెల్లింది. 296 చిత్రాలలో నటించి ఎన్నెన్నో విలక్షణ పాత్రలు పోషించిన మహానటుడాయన. నిజం చెప్పమన్నారా, అబద్ధం చెప్పమన్నారా మహారాజా? నీ అతి వినయాలు, దొంగ మర్యాదలు కట్టిపెట్టు. ఒక్క శక్తిగా విజృంభించాలి, ఒక్క వ్యక్తిగా ముందుకు సాగాలి. ఏమది? ప్రకృతి విరుద్ధంగా వివాహమే వలదని స్థితికి వచ్చినావా? పాపారాయు. అయ్యారే భ్రమ, ఇది నా భ్రమ. 1964వ సంవత్సరంలో ఎన్టీఆర్ ఏకంగా 15 చిత్రాలలో నటించి ఒక ఏడాది అన్ని చిత్రాలలో నటించిన ఘనతను సాధించాడు. సమయ పాలనలో ఆయనను మించిన వారెవ్వరూ లేరని అంతా అంటారు. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాకు చెందిన నిమ్మకూరు గ్రామంలో 1923 మే 28వ తేదీన స్వాతి నక్షత్ర శుభ గడియల్లో లక్ష్మయ్య చౌదరి, వెంకటరావమ్మ దంపతులకు జన్మించారు రామారావు. గుంటూరు ఏసీ కాలేజీలో BA పూర్తి చేశారు. మనదేశం చిత్రంలో ఇంత వాణ్ణి ఇంతయ్యా సార్ అన్న డైలాగ్తో
ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమయ్యింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అప్పుడప్పుడే ఎదుగుతున్న తరుణంలో చిత్రరంగ ప్రవేశం చేసిన ఎన్టీ రామారావు పరిశ్రమతో పాటు పురోగమిస్తూ నటనా రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. తెలుగు సాహిత్యాన్ని, కావ్యాలను, పౌరాణికాలను కూలంకషంగా అధ్యయనం చేసి వాటికి తెరపై ప్రాణప్రతిష్ఠ చేసిన గొప్ప నటుడు ఎన్టీఆర్. ఆ మహానటుడి పేరిట ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం చలనచిత్ర ప్రగతికి తన వంతు కృషి చేస్తోంది. ఒక సినిమా నటుడు తెలుగుతనాన్ని నలుమూలల నలుచెరగల ప్రాప్తింపజేసి గౌరవం తీసుకొచ్చిన రామారావు గారి పేర అవార్డు ఫస్ట్ టైం నాకే రావడం నాకు కూడా ఆనందం కలిగింది. ఎన్టీఆర్ గారి పేరు మీద వచ్చిన అవార్డు కరుణతో దేవుడు ఇచ్చిన వరం. ఎన్టీఆర్ గారు అంటే నేను పెద్ద ఆయన ఫ్యాను. ఈ అవార్డు ఎందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆంధ్ర గవర్నమెంట్కి, జ్యూరీస్కి నా హృదయపూర్వక వందనం. ప్రపంచ స్థాయిలోనే తెలుగు తేజాన్ని విస్తరింపచేసిన ఎన్టీఆర్ అవార్డు నాకు రావడం నిజంగా అది నేను ఎంతో గర్విస్తున్నాను. భారతీయ సినీ పరిశ్రమకు తెలుగు ప్రజలు మనస్ఫూర్తిగా అందించే నిజమైన నీరాజనం ఎన్టీఆర్ జాతీయ పురస్కారం. అన్యభూమి నా దేశం సదా స్మరామి, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ